అవునా? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఇరికించేశాడా? ఎదురుగుండా సముద్రం పెట్టేశాడు, కుడివైపున ఎడమవైపున అరణ్యాన్ని లేక పర్వతాలు పెట్టేశాడు. వెనక నుంచేమో ఫరో సైన్యం వచ్చేస్తుంది, తరిమేస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ కలిసి ఏం చేస్తున్నారు? మమ్మల్ని చంపటానికే ఇక్కడ తీసుకొచ్చారు. ఇండైరెక్ట్గా ఎవరితో అంటున్నారు? వాళ్ళు దేవుణ్ణి అంటున్నారు. మోషేను తిడుతున్నా, మోషే మీద అరుస్తున్నా, వీళ్ళు ఎవరిని వాస్తవంగా అరుస్తున్నారు? దేవుణ్ణి అరుస్తున్నారు. మేము చెప్పలేదా ఐగుప్తులో మేము బానిసలుగా ఉంటామని? మేము చెప్పలేదా? దుర్మార్గులండి వీళ్ళు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వీళ్ళు ఏడ్చారు, వీళ్ళు మూలిగారు, మొర్ర పెట్టారు. అయ్యా అయ్యా, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు నాయనా అని మొర్ర పెట్టగా వారి మూలుకులు యెహోవా వినే వారిని ఇదిగో ఫరో చేతిలో నుంచి విడిపించి వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉంటే ఇప్పుడు దేవుణ్ణే ప్రశ్నిస్తున్నారు. ఏమంటున్నారో తెలుసా? మేము ఐగుప్తులో చచ్చిపోతే బాగున్నాం, అనవసరంగా నీ మాట నమ్మి వచ్చేసాం. ఇప్పుడు చూడేమవుతుందో, దిక్కు దశ లేనటువంటి పరిస్థితి, చిక్కుకుపోయాం. అది వాళ్ళు అంటుంది. 12వ వచనం, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మొగుటి మేలో. అది వాళ్ళ రియాక్షన్. ఎప్పుడు? ప్రార్థన చేసిన తరువాత వాళ్ళు ఏం చేశారు? యెహోవాకు మొర్రపెట్టి ఆ తర్వాత మొదలు పెట్టారు. ఏమిటి? అరుపులు, కేకలు. ఉన్నారు అలాంటి భర్తలు? చక్కగా ప్రార్థన చేద్దాం రండి అని చెప్పేసి కుటుంబం అంతా కలిసి. ఒకసారి నేను ఒక ఆయన ఇక్కడ తల మీద ఒక ఘాటు ఉంది, ఆ ఘాటు చూసి అడిగాను, బ్రదర్ మీకు ఈ ఘాటు ఎందుకు వచ్చిందని చెప్పంటే, దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందిలే బ్రదర్ అని చెప్పి అన్నాడు. ఏమిటి అంత ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? ఉందిలే బ్రదర్ అంటే అంత చెప్పకూడని ఫ్లాష్ బ్యాకా? చెప్పచ్చు కానీ చెప్తే మళ్ళీ చెప్పండి బ్రదర్ అని చెప్పి అడిగా. ఏం లేదు, నేను ఒకసారి నేను మా ఆవిడ కలిసి కుటుంబ ప్రార్థన కూర్చున్నాం. దేనికోసం కూర్చున్నారట? కుటుంబ ప్రార్థనకు కూర్చున్నారట. కుటుంబ ప్రార్థన కూర్చున్నప్పుడు ఏదో వాక్యం విషయంలో భార్య ఏమో అవునందంట, భర్త ఏమో కాదన్నాడంట. దేని విషయంలో? ఆయన కోపం వచ్చి పాపం జుట్టు పట్టుకోబోయాడు, పక్కనే గరిట ఉంది, అక్కడ ఆ గరిట తీసుకుని వేసేసింది. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ఎక్కడా? కుటుంబ ప్రార్థన. అందుకే బ్రదర్స్ ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, వంట గదిలోకి వెళ్ళి దయచేసి మీ ఆవిడతో గొడవ పడకండి. ఎందుకని? అది ఆయుధాలు ఉండే స్థలం. ఏ స్థలం? మీరేమో పిచ్చోళ్ళలాగా ఏమీ లేకుండా వెళ్ళిపోతారు అక్కడికి. కత్తిపేట ఎక్కడుందో వాళ్ళకి తెలుసు, రోకల బండి ఎక్కడుందో వాళ్ళకి తెలుసు, చాక్ ఎక్కడుందో వాళ్ళకి తెలుసు, నీకు ఏమీ తెలియదు. పాపం వెళ్ళిపోతావు అక్కడికి, మొహం నిండా ఘాట్లు. అవసరం అంటారా? ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి వినండి. ఇశ్రాయేలీలకు మనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి, చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఒకవైపు ప్రార్థన చేస్తాము, ఒకవైపు దేవుణ్ణి అడుగుతాము, ఒకవైపు విశ్వసిస్తాము, మరొక వైపు ఏడుస్తానే ఉంటాం, అరుస్తానే ఉంటాం, కేకలేస్తానే ఉంటాం, ఇల్లు పీకి పందిరేసేస్తాం. వాళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పండి? మరి లేకపోతే ఏంటి బ్రదర్? మమ్మల్ని ఏం చేయమంటారు? దేవుడు ఈ విధంగా ప్రార్థన చేసాం, మొరపెట్టాం, ఉపవాసం ఉన్నాం, కన్నీళ్లు గార్చాం, అన్నీ చేసిన తర్వాత దేవుడు మమ్మల్ని తీసుకొచ్చేసి ఎటు పాలు పోనేటువంటి స్థితిలో ఇరికించేస్తే మరి బాధ కాకుండా, బాధ రాకుండా ఎలా ఉంటుంది? చూడండి ఏం చేశాడు దేవుడు. ఇరికించి పడేశాడు మమ్మల్ని. ఇరికించాడు అని అనుకుంటున్నావు కానీ ఆయన ఇరికించలా. మరి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఫరో వస్తాడేమో, ఫరో సైన్యం వస్తుందేమో, అమాంతంగా మీద పడిపోతాడేమో, మనల్ని బంధించి పట్టుకెళ్ళిపోతాడేమో అనే భయంతో బిక్కుమంటూ వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకున్న భయాన్ని దేవుడు చూసి ఆ భయం నుండి సంపూర్ణంగా విడిపించాలి అని చెప్పి దేవుడు చెప్పాడు, మోషే ఈ ప్రజలు నువ్వు సముద్రం దగ్గర తీసుకెళ్ళు. ప్రభు అక్కడ తీసుకెళ్తే మార్గం ఏమి ఉండదు కదా? మార్గము ఉండదు, నిజమే, తీసుకెళ్ళు. సరే దేవుడు చెప్పాడని చెప్పేసి మోషే అక్కడికి తన ప్రజలను తీసుకొచ్చేసాడు. కుడివైపున అరణ్యం, ఎడం వైపున అరణ్యం, పర్వతాలతో కూడినటువంటి అరణ్యం. వెనకాల ఫరో సైన్యం వచ్చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కలిసి శత్రువును చూసి, తరుముతున్నటువంటి ప్రమాదాన్ని చూసి ప్రార్థన చేశారు. మరి ప్రార్థన చేసి దేవుణ్ణి విశ్వసించాలి కదా. ఆ రోజు ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఒకటే, మీరు మౌనంగా ఉండండి చాలు.
అదేగా వాళ్ళకి కష్టం. అమ్మ వింటున్నావా? నీ కుటుంబం కట్టబడాలంటే ఒక సీక్రెట్ ఏంటి తెలుసా? నువ్వు మౌనంగా ఉంటే చాలు. సోదరు వింటున్నావా? నీ కుటుంబం కట్టబడాలంటే సింపుల్ సూత్రం ఏంటో తెలుసా? కొంచెం నువ్వు మౌనంగా ఉంటే చాలు. అదేగా మనకు కుదరటం లేదు, అదే కదా మన వల్ల కావడం లేదు, అదే కదా ఈరోజు మన జీవితంలో మన కుటుంబంలో సౌఖ్యానికి, సంతోషానికి, సఖ్యతకు శత్రువుగా తయారైంది. మౌనంగా ఉండకపోవడమే కదా. మౌనంగా ఉండండి. నేను అనుగ్రహించు రక్షణ కల్లారా చూడండి. ఏమిటి? నేను మిమ్మల్ని ఇరికించటానికి, నేను మిమ్మల్ని చిక్కుల్లో చిక్కించటానికి మిమ్మల్ని సముద్రం తీసుకొచ్చాను. పిచ్చోళ్ళారా, ఎవరైతే శత్రువులుగా ఉండి మీకు నిద్ర పట్టకుండా భయపెడుతున్నారో వారిని ముంచడానికి మిమ్మలను సముద్రం దగ్గరికి తీసుకొచ్చాను. అది వాస్తవం అండి, అది వాస్తవం. మోషే, నీ కర్ర తీసుకో, సముద్రమును 2 పాయలుగా చేయి. చెప్పినట్టుగానే సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఆరిన నేలన ఈ ప్రజలను తీసుకెళ్ళో. ఆరిన నేలన ఆ రోజు ఆ ప్రజలు ముందుకు సాగారు. వాళ్ళు ప్రయాణమై ఎటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తారు చెప్పండి? సముద్రము, మార్గము లేని చోట, మార్గము కానరాని చోట, మార్గము ఉంటుంది అనే ఊహించని చోట దేవుడు ఇశ్రాయేలులకు మార్గమును తెరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరంలో నీ ఆత్మీయ ప్రయాణంలో మార్గములు లేని చోట దేవుడు నీకు మార్గాలు